ప్రేమవరపు సుమన్ గారి యొక్క కుటుంబంలోనికి అందరికీ కూడా ఈ తపస్కాలంలో క్రీస్తు శిలువ ద్వారా ఆరాధన ఈ కుటుంబంలో జరగటం కుటుంబానికి అంత దీవెనకరమని మనందరము కూడా భావం చేసుకోవాలి. అదే రీతిలో ఒక మాట, ఈ కుటుంబంలో అంటే ఈ గృహంలో వచ్చినప్పటికీ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా వారి యొక్క భార్యాభర్తలకి ఇరువురికి కూడా మనశ్శాంతి, స్థిమితం లేని స్థితి, కలవరాలు, భయంలో ఉన్న నెమ్మది లేని స్థితి, ఎప్పుడు ఏం జరిగిందో అనేటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబము బ్రతుకుతుంది. అనునిత్యము కూడా దేవుని మీదే ఈ కుటుంబం ఆధారపడుతుంది. అందరికీ తెలుసు సుమన్ గారి యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఏదైనప్పటికీ సజీవులుగా దేవుడు ఉంచిన దానిని బట్టి ఈ రాత్రి ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభుత్వాన్ని గనపరిచాం. శ్రేష్టమైనటువంటి తరుణంలోనికి సమయంలోనికి మనం నడిపించబడుతున్నాం. రెండు మాటలు ఈ రాత్రి నేను ఒక 2 మాటలు చెప్తాను, అమ్మగారు ఒక 3 మాటలు చెప్పింది. ముగించుకొని మనం ఈ ప్రాంగణం నుంచి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే పగలంతా కూడా అలసిపోయి సొలిసిపోయి 10 నిమిషాలైనా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశతో ఆసక్తితో వచ్చాను. ఖాళీ హృదయాలతో వచ్చిన మీ అందరితో కూడా దేవుని వాక్యాన్ని నింపుకొని వెళ్ళదుగాక. ఈ రాత్రి ఈ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు తొలగిపోవునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు విల్లాలుగా దీవించునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు అధికమైన మేలుల చేత తృప్తితో నింపునుగాక. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అంధకార శేఖరి శక్తులు దేవుడి రాత్రి లయపరచబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఒక మాట నేను చూపించి అమ్మగారికి సమయాన్ని ఇస్తాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, ప్రేమ పరలోకపు తండ్రి, నిఖిలమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, క్రియలు అయా సుమన్ గారిని బట్టి, వారి యొక్క సేవలను బట్టి, అయా కుమారుని బట్టి, కుమార్తెని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రేమ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు, ఇరుకుల పనుల నుంచి మీరు వినిపించి కుటుంబానికి రాత్రి ప్రభావం యొక్క దైవ లేఖనంలో నుంచి అయా వారి జీవితాలకు కావలసినటువంటి మాట, అయా వారి బ్రతుకులకు కావలసినటువంటి మాటలు ప్రభావ ఈ రాత్రి వారితోనే కాదు కానీ చేరవచ్చిన బిడ్డలందరితో కూడా నేను మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నుంచి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నాం. నా సేవకుడవు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున ఇక్కడ దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడంట. దేవుడు ప్రతి మనిషిని కూడా ఏర్పరచుకుంటాడు. ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. అందులోనే భాగంగా ఈ యొక్క సుమన్ గారి యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ చివరి లైన్ మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించదను. ఇది మొదలుకొని స్టిల్ ఇప్పటి నుంచి అంట దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ కుటుంబంలో బయలు వెళ్ళునుగాక. ఈ రాత్రి ఇది
దినములోని నిశ్చయముగా ఈ కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా దేవుడు దీవించునుగాక. ఈ మాట యొక్క అర్థము ఏమిటి అంటే ప్రియదేవులారా, నువ్వు భయపడి మాకు, నువ్వు కృంగిపోయి మాకు, నువ్వు అధైర్యపడి మాకు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఏర్పరచుకున్న దేవుడు ఎలా కాపాడుకుంటాడో అది ఆయన చిత్తమే. కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఆ సైతాను గారు కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు పెట్టినప్పటికీ దేవుడు చెబుతున్నాడు, ఈ కుటుంబంలో ఒక శ్రేష్టమైనటువంటి, ఒక ఫలభరితమైనటువంటి దేవుని యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తరువాత 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. అమ్మా, నా కుమారులారా, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చాలు. ఇక్కడ భక్తుడు చెబుతున్నటువంటి మాట, నీవు దేవుని పనిగా జీవించాలి. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని నేను కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు ప్రియమైనదిగా. ఏ విషయంలోనైనప్పటికీ కూడా అశ్రద్ధగా ఉండకూడదు. ఆ చేయొచ్చులే, ఆ పాలొచ్చులే అనేటువంటి అశ్రద్ధ మనకు ఉండకూడదు. ఎందుకు? అశ్రద్ధ వల్ల సైతానుడు ఈ కుటుంబంలో కబలిస్తున్నాడేమో. నీ యొక్క అశ్రద్ధ వల్ల, నీ యొక్క నిర్లక్ష్యం వల్ల సైతానుడు తిష్ట వేసుకుని కుటుంబంలో ఉన్నాడేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, తత్వదేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబానికి చెబుతున్నటువంటి మాట, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడు. ఏ పనిలోనైనప్పటికీ, అది దేవుని పని కావచ్చు, అది ఇతర పనులైనా కావచ్చు, కానీ ఏ పనిలోనైనా కూడా అశ్రద్ధ చూపించకూడదు ప్రియమైన. అశ్రద్ధ వల్ల సైతానికి అవకాశం ఇచ్చిన వారు అవుతున్నా. అనేక అశ్రద్ధ వల్ల సైతానుడిని కుటుంబంలో తాండవ చేస్తున్నాడు. నీకు అనేకమైనటువంటి బలహీనతలు తీసుకొస్తున్నాడు. దేవుని శ్రద్ధ కలిగి దేవుని వైపు మాత్రమే ఈ కుటుంబాన్ని చూచుకోరు గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను చెప్తున్నాడు. మరి ఒక మాటను చూపించి అందరినీ సమయాన్ని ఇస్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. చాలు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిలో యెషయా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నీవు దేవునికి సాక్షిగా జీవించాలన్న దేవునికి స్తోత్రం. ఏమన్నా ఏమి లేనప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీవు దేవునికి సాక్షిగా బ్రతకాలి. దేవునికి నమ్మకంగా బ్రతకాలి. దేవునికి మనం ఎప్పుడైతే నమ్మకంగా బ్రతుకుతామో, ఏమన్నా ఏమి లేనప్పటికీ, నీకు బాడీ సహకరించకపోయినా ప్రతి నిత్యము, ప్రతి సెకండ్, ప్రతి నిమిషము కూడా దేవుని కొరకు మనము బ్రతుకుతుండగా ఈ రాత్రి దేవుడు చెబుతున్నటువంటి మాట, మనమందరము కూడా సాక్షిగా జీవించాలి. ఎవరికి సాక్షిగా జీవించాలి అంటే దేవునికి సాక్షిగా మనము జీవించాలి. ఆయన పనిలను మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు నీకు ఏ అపాయము కూడా రానివ్వడు. ఎందుకు అంటే దేవుడు నీ కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని, మన కుటుంబాలను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా
ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయనకు తగినట్లుగా, ఎవరికి తగినట్లుగా? యేసు ప్రభు వారికి అనగా క్రీస్తుకి అనగా ప్రభుకి మనము తగిన వారముగా మనము జీవించాలి ప్రియా. అప్పుడే ఈ కుటుంబానికి ఏ బలహీనత కూడా, ఏ అపాయము కూడా రాదు అని దేవుడు ఈ రాత్రి కరాఖండిగా ఈ యొక్క వచనములో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా ఆయనకు సాక్షులుగా బ్రతుకుదాం. ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం. ఇటు మాటలు దేవుడు మన వెనుకలో భద్రపరుచుకుంటాక 10 నిమిషాలు అమ్మగారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం